పిల్లలకి ఇవ్వాలంటే దైవజనుడు మొట్టమొదటిగా ప్రార్థించాలి. తండ్రి, నీ పిల్లలకి ఈరోజు మీరు ఏం మెసేజ్ చెప్పాలి? మామూలుగా ప్రార్థిస్తే కుదరదు. ఆయన నుంచి సమాధానం వచ్చేదాకా, ఆయన ఏర్పాటు చేసిన సిద్ధపరిచిన సమాధానము వర్తమానం వచ్చేదాకా ప్రార్థించాలి దైవజనుడు. ఒక వర్తమానం వెనక ఏముంటుంది? దైవజనుడి యొక్క ప్రార్థన ఉంటుంది, దైవజనుడి యొక్క కన్నీరు ఉంటుంది. అప్పుడు వస్తుందండి వర్తమానం. ఎక్కడి నుంచి? ఇందాక చెప్పారు బ్రదర్, ఎక్కడి నుంచి వస్తాట? దూర దేశము నుంచి. ఏం దేశం అది? పరలోకము అనే దేశము నుంచి, త్రియేక దేవుని వద్ద నుంచి వస్తుందండి సమాచారము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సమాచారాన్ని వినడానికి మనం ఎంత సిద్ధ మనసు కలిగి ఉండాలి? దావీదు అంటాడు, నాకు సిద్ధ మనసును దయచేయి తండ్రి, నీ ధర్మశాస్త్రాన్ని నేను వినటానికి సిద్ధ మనసును దయచేయి, కనుగొనటానికి కనులను దయచేయి అంటాడండి. ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు దావీదికి? దేవుడు అడిగినందుకు, ప్రార్థించినందుకు ఇచ్చాడా, వదిలేశాడా? వర్తమానం చెప్పటం ఒక ఎత్తు అయితే, ఒక పని అయితే, వర్తమానం వినడం ఏంటి? అందుకనే దేవాది దేవుడు ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఎవరితో చెప్తున్న మాట అంటది? సంఘములతో. దేంతో? సంఘములతో చెప్తాడు దేవుడు మాటలు. తన పిల్లలకు చెప్తాడు మాటలు. ఎవ్వరికీ లేదు ఈ అవకాశం, ఎవ్వరికీ లేదు ఈ ధన్యత, ఎవ్వరికీ లేదు ఈ యోగ్యత. దేవునికి మహిమ కలుగునుగాక. సాక్షాత్తు దేవుడే మనకు ఒక సమయాన్ని ఇచ్చి కూర్చుంటాడు అక్కడ. మీతో మాట్లాడటానికి సమయాన్ని ఇస్తున్నాడు మనకి. ఎంత గొప్ప సమయం అండి అది! అది ఎంత గొప్ప సమయం అంటే, రేపు పొద్దుట మనం చనిపోయిన తర్వాత ఆయన దగ్గరకు చేర్చేటటువంటి, నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి సమయం అది. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి వర్తమానాన్ని వినడానికి దేవుడు అంటున్నాడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. మనకి చెవులు లేవా? స్పెసిఫిక్గా ఎందుకు అంటున్నాడు ఆ మాట? ఆత్మ చెప్పే మాట చెవులు వినుగాక అని ఎందుకు అంటున్నాడు? మనం ఏ చెవులతో ఉన్నామో? పుట్టుకతోటి మనకి చెవులు ఇచ్చాడు కదా. ఆయన మాట్లాడేది ఈ చెవుల గురించి కాదు, ఆత్మీయ చెవులను గూర్చిన మాట అది. ఏం మాట? ఆత్మ చెప్పుచున్న విషయాలు శరీర సంబంధులకు, ప్రకృతి సంబంధి అయిన మనిషికి అర్థం కావు. అలా అర్థం కావాలంటే ఏం కావాలి మనకి? తీయండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము.